ఎంత ప్రెజర్లో ఉన్నా నవ్వు మాత్రం ఎక్కడ తగ్గనియరు సార్. ప్రెషర్ ఇక్కడ ఉంటుంది యాక్చువల్లీ, ఒకటి ఇంపాక్ట్ హెవీగా ఉంటుంది. హార్ట్ వాజ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అలా మీ ఫస్ట్ మూవీలో దిల్ రాజు గారు మధుర ఆడియో మాత్రం అందరికీ చాలా ఒక మంచి పేరు ఇచ్చింది. సో అనుకున్న వరకు మాత్రం దూకుడు ప్రదర్శించలేకపోయింది ఎందుకు సార్? ఇద్దరు మ్యూజిక్ లిజెండ్స్, ఒక పాట విషయంలో చిన్న గొడవ వచ్చింది. అవును, ఒక ఆడియో సంస్థ ఓనర్గా మనం ఒక బిల్డింగ్ కట్టాం. బిల్డింగ్ ఓనర్ ఏం చేస్తాడు, డబ్బులు పే చేస్తున్నాడు, సాంగ్ ప్రొడ్యూసర్దే అవుతుంది. వై షుడ్ బి పే టు ఇళయరాజా గారు? అయితే అప్పుడు సంగీతం చేసినందుకు డబ్బులు తీసుకున్నాడు. నిహారికాని లాంచ్ చేయాలి అనే ఒక బాధ్యతను తీసుకున్నారు. ఏంటి సార్ స్పెషల్ రీజన్ ఉందా సార్ దానికి? అతను చాలా టాలెంటెడ్ అండి, నిహారిక. అగైన్ ఏ రిస్క్, మళ్ళీ ఒక డేర్ గేమ్. ఆయన మన అంచనాలకు అందడు. మధుర శ్రీధర్ గారికి కొద్దిగా లౌక్యం తక్కువ ఉండడం వల్లే అనుకున్నంత రాణించలేకపోతున్నారని నాకు లౌక్యం ఉందా లేదా అనే పాయింట్ నాకు తెలియదు నిజంగా. ఓకే, నేనైతే సినిమా కథ అనుకోగానే అరే ఇది బీసీలకు ఎక్కుద్దా అని అంటారు. బీసీలకు ఎక్కడం ఏంటి?